శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. మనము భగవంతుని పిల్లలము. ఆది దేవుడైన ప్రజాపిత బ్రహ్మకి కూడా పిల్లలము. మనము ఈ భూమిపై 2 యుగాల పాటు మహాన్ దేవతగా ఉండేవారము. సృష్టి యొక్క పాత్రలో అనేక జన్మలు మనము హీరో పాత్ర చేశాము. ఎంత రాయల్ ఆత్మలము మనము. బ్రహ్మబాబా ఏ విధంగా రాయల్ గా ఉండేవారో అదేవిధంగా తన పిల్లలము మనము కూడా రాయల్ ఆత్మలమే. అందరికీ గుర్తుండవచ్చు, రాజులు బాబాని చూడగానే చెప్పేవారు, దాదాజీ భగవంతుని చేత పొరపాటు జరిగినదేమో, మిమ్మల్ని రాజుగా చేయవలసినది మమ్మల్ని చేశారు అని. బాబా నడవడము, బాబా మాట్లాడడము, బాబా యొక్క వ్యవహారము, ఆహార పానీయములు మహనీయ రాయల్టీ యొక్క వెలుగుని చూపించేవి. అందరిపై చెరగని ముద్ర పడేది. అందరూ బాబాని అలాగే చూస్తుండిపోయేవారు. ఎవరైతే సాకారంగా బ్రహ్మా బాబాని చూశారో వారందరికీ తెలుసు బాబా ఎంత రాయల్ గా ఉండేవారు అని. నయనాలు బాబాని అలా చూస్తూ అలసిపోకుండా అలాగే స్థిరంగా ఉండిపోయేవి. ఏ విధంగానైతే శివబాబా అందరినీ ఆకర్షించేవారో అదేవిధంగా బ్రహ్మబాబా యొక్క వ్యక్తిత్వం కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉండేది. మనము తన పిల్లలము. మనము కూడా ఎంతో రాయల్ ఆత్మలము. కావున మనము ఈ రాయల్టీని స్థిరంగా ఉంచాలి. కానీ ఇది సంభవమయ్యేది ఎప్పుడు అంటే, భగవంతుని పిల్లలము, ఆదిదేవుడైన బ్రహ్మాకి కూడా పిల్లలము, విశ్వంలో మహాన్ ఆత్మలము, మనమే విశ్వ మహారాజుగా ఉండేవారము, మనము ఎన్ని గొప్ప గొప్ప కార్యాలు చేశాము అనేది గుర్తున్నప్పుడే. ఇలా మనము స్వమానంలో ఉంటే వాస్తవంగా ఎంతో రాయల్ గా ఉంటాము. మన దృష్టి చేత, వ్యవహారము, మన నడవడిక, మాటలు, మనము ఆహారము తీసుకునే పద్ధతి అన్నింటి చేత అందరికీ రాయల్టీ కనిపిస్తుంది. కావున గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే రాయల్ గా ఉంటారో వారు ఎప్పుడు ఎవరిని ఏమీ అడగరు. ఎవరైతే రాయల్ గా ఉంటారో వారి కళ్ళు ఎటూ ఆకర్షితం అవ్వవు. ఎక్కడా ఆకర్షణ కలగదు. ఎవరి నుండి ఏమీ తీసుకోవాలనే కోరిక ఉండదు. ఎవరి వ్యక్తిత్వము వైపుకి వారు వంగిపోరు. మనము ఎంతో రాయల్ పిల్లలము. మనము స్వయమును ఇచ్చా మాత్రం అవిద్యగా తయారు చేసుకోవాలి. ఎవరి నుండి ఏమీ తీసుకునే కోరిక ఉండకూడదు. ఇక అడగడము అంటే బికారి లక్షణము, బెగ్గర్ వంటి లక్షణము. ఎవరైతే మహాన్ ఆత్మలో వారు స్వయమును చెక్ చేసుకుంటూ ఉండాలి. మనసులో కూడా ఏది కోరకూడదు, కోరిక ఉండకూడదు అని. ధనము గురించిన కోరిక, వస్తువుల గురించిన కోరిక, సాధనాలను కోరడము, గౌరవ ప్రతిష్టలను కోరడము, లేక నాకే అవకాశం ఇవ్వాలి, లేక లభించాలి అని పదే పదే కోరడము రాయల్ ఆత్మల లక్షణము కాదు. ఎవరైతే రాయల్ గా ఉంటారో వారు స్వయమును యోగ్యులుగా చేసుకుంటారు, తమ ప్రతిష్టలో స్థిరంగా ఉంటారు. ఎవరైతే అలౌకిక ప్రతిష్టలో స్థిరంగా ఉంటారో, తమ జీవితమును యోగ్యతలతో నింపుకుంటారో వారికి సర్వము స్వతహాగా ప్రాప్తిస్తుంది. వారు ఏది అడిగే అవసరమే ఉండదు. మనందరికీ తెలిసిన విషయమే. బాబా మొదటి రోజు నుండే మనకి ఒక సుందర విషయము పదే పదే చెప్తూ ఉన్నారు, పిల్లలు మీరు ఎప్పుడు ఎవరిని ఏమీ అడగకూడదు అని. అప్పుడు కొంతమంది అడిగేవారు, ఎవరినైనా అడగకపోతే సర్వము ఎలా ప్రాప్తిస్తుంది, కావలసినది ఎలా ప్రాప్తిస్తుంది అని. అప్పుడు బాబా జవాబు చెప్పేవారు, మీకు ప్రాప్తించేది యోగ బలము ఆధారంగా అని. కావున రండి అందరూ రాయల్ గా అవుదాము. తన మాటలు, వ్యవహారము చేత రాయల్టీ యొక్క ముద్ర ఇతరులపై వేద్దాము. ఈ రోజంతా అభ్యాసం చేద్దాము. పరంధామములో
జ్ఞాన సూర్యుని కిరణముల కింద ఉండేందుకు. గుర్తుపెట్టుకోవాలి, జ్ఞాన సూర్యుని నుండి కిరణములు తీసుకొని ప్రపంచమంతటా వ్యాపింపచేస్తే ఈ ప్రపంచము నుండి మాయా కీటాణువులు అంతమవుతాయి. ఈ రోజంతా ఈ మహనీయ సేవ చేస్తూ ఉంటే ఈ ప్రపంచమును, ప్రకృతిని పవిత్రంగా చేయుటలో గొప్ప సహయోగము మన నుండి ప్రాప్తిస్తుంది. ఓం శాంతి.